నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ముఖ్యమంత్రిపై అనిశ్చిత వ్యాఖ్యలు. మహేశ్వరుడి దిష్టిబొమ్మను దగ్గర చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఘనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆవిర్భావ వేడుకలు. బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి. మేనేజర్. మామిడమండలోని కొర్టికల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు అంశాలను స్వయంగా పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో అక్షరాలు పదాలు చదివించారు. ఆపై హైస్కూల్ తరగతులు సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించి పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి విషయావగాహన పరీక్షించారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో చదివి విజయం సాధించాలని సూచించారు. వంటగని పరిశీలించి వంట మనుషుల అనుభవం, భోజనమేమో వివరాలను తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కలెక్టర్, అదనపు కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఓపి రామారావు, మండల ఉపాధ్యాయులు రాజనరసయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ క్వశ్చన్స్ అడుగుతాం, ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ఇది బుక్ ఎప్పుడు చదువుతారు? నోట్స్ చదువుతారా? అందరికీ కనబట్టండి. అంటే క్వశ్చన్ చదవండి. కూర్చొని చదవండి. రోజు మీరు డెడికేటెడ్గా చదవాలి. ఒకరోజు స్కిప్ చేద్దాం, రేపు హాలిడే, ఇది చేయకండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది అండ్ జనవరి తర్వాత మీకు బాగా ప్రెషర్ ఉంటుంది. మీ హెచ్ఎం గారు ఏమంటున్నారు? 5 o'clock వేకప్ చేస్తేనే వాళ్ళకి మైండ్ ఇంకా ఫ్రెష్ అవుతుంది, ఇంకా మంచిగా చదవగలుగుతారు. మీ అందరూ ఇది ఓన్లీ 9 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిర్మల్ ఎమ్మెల్యే ఏట్బేసిరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సోన్మడల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నక్కల మధుకర్ డిమాండ్ చేశారు.
శనివారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ ధర్నా చేపట్టి ఆయన దిశమదగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహేష్ రెడ్డి అహంకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వాడు వీడనే పదాలు ఉపయోగించి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో అధికారులు ప్రతినిధులు లేచి రాష్ట్ర గీతాన్ని ఆలపించారని, మహేష్ రెడ్డి మాత్రం అహంకారంతో అలాగే కూర్చోవడం రాష్ట్ర గీతాన్ని అవమానించడమన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాజనరసింహారెడ్డి, కృష్ణప్రసాద్ రెడ్డి, మొయినుద్దీన్, లింగన్న, వినోద్, లక్ష్మీ, రేఖ, వాసవి, నర్సారెడ్డి, గడ్డం స్వామి, లింగన్న, ప్రసాద్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సోన్ మండలంలో మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వాడు వీడు అని మాట్లాడడం జరిగింది. ఈ మాటలని మా సోన్ మండల ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున, అందరి తరఫున మేము ఈరోజు ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు పదజాలంతో ఇలా దూషించడం ఇలా సిగ్గుచేటు. మహేశ్వర్ రెడ్డి, మీరు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు బీజేపీలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారిని అట్లా దూషించడం యావత్ రాష్ట్ర ప్రజలని అవమానించడమే. మీరు ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మా సోన్ మండల ప్రజల తరఫున మేమందరం కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అసమర్థ పాలనతోని ఈరోజు నిర్మల్ని గత 2 సంవత్సరాల నుంచి మీరు ఎన్నికైన నుంచి కూడా ఈరోజు మీరు అసమర్థ పాలన నుంచి ఇలా నిర్మల్ని నడిపిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు గత సంవత్సరంన్నర నుంచి ఎన్నో ప్రభుత్వ పథకాలు ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. మీరు మీ కేంద్రంలో నరేంద్ర మోడీ గత 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కూడా ఈరోజు ఈ నిర్మల్ని అభివృద్ధి పథంలో నడిపించలేకపోతున్నారు. 2 సార్ల ఎంపీ పదవి ఇచ్చినా గానీ ఈరోజు మీరు ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రభుత్వం నుండే ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మిమ్మల్ని ప్రజలు 50,000 మెజార్టీతోని ఇలా మీరు నిర్మల్ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతోని ఇలా నిర్మల్ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. కానీ మీరు ప్రజల ఆశలు అడియాశలు చేస్తూ ఇలా నిర్మల్ ప్రజలకు దూరంగా ఉంటూ ఎక్కడో హైదరాబాదులో, ఢిల్లీలో ఉంటూ రాజకీయం చేస్తే నడవది. ప్రజల్లో ఉండి ప్రజల మనసులు గెలుచుకొని రాజకీయం చేయాలి. కానీ ఇలా మా ముఖ్యమంత్రి మీద నిరంతరం 24 గంటలు శ్రమిస్తూ కష్టపడుతూ తిరుగుతున్న గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోద్ రెడ్డి శనివారం పలువురు కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదం మరణించిన ఆడెబ్ భూమను మరణించగా వారి కుమారులను ఆడెబ్ నవీన్తో పాటు కుటుంబ సభ్యులు పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే ఆదర్శించిన ఎంయూ మధుసూదన్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను, శ్రీనివాస్ యాదవ్ తల్లి అనారోగ్యంతో సిద్ధాపూర్లో స్వర్గస్థానాన్ని తెలుసుకుని మాజీ మంత్రి వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. మాజీ మంత్రి అల్లులతో పాటు ధర్మాజ్ రాజేందర్, శ్రీకాంత్ యాదవ్, రవి, జొన్నల మహేష్, రాఘవేంద్రాచారి, గజేందర్, సాయి, వంశీ, మల్లేష్, నరేష్, దత్తు సేఠ్, సంజీవ్, భాస్కర్ తదితరులున్నారు.
వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండాలని సారంగపూర్ మండల ప్రత్యేక అధికారి బాలిక్ అహ్మద్ అన్నారు. శనివారం సారంగపూర్ మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేశారు. మందుల నిల్వ వివరాలు ఫార్మసీ ఆఫీసర్ సంతోష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ముగిసేంత వరకు వైద్య సిబ్బంది క్షేత్రాల్లో ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సూచించారు. వైద్యాధికారి అబ్దుల్ జవాద్, ఫార్మసీ వైద్య సిబ్బంది ఉన్నారు. చిన్నగా రమ్మను, మీ నాన్నకు రమ్మను. She's on leave. She informed you. Yeah, there is some work that I got, so she applied leave. You got information? నిర్మల్ జిల్లా కేంద్రం బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో వ్యాపారస్తులు, వినియోగదారులు పాల్గొని బ్యాంక్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న సేవలు అందరూ సద్వినియోగం చేసుకుని బ్యాంకు సహకరించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలు ఈ బ్యాంకు ద్వారా అందుతున్నాయన్నారు. ఈ కార్యంలో అధికారులు ప్రవీణ్ కుమార్, నవీన్, క్యాషియర్ గంగాధర్, కృష్ణరాథోడ్, మనోహర్, గోల్డ్ ప్రజర్ కోటగిరి శ్రీధర్, ముప్పిటి సత్యనారాయణ, సబ్ స్టాఫ్ రాజు, వినోద్, ఆధార్ రాజు, వ్యాపారవేత్తలు లక్ష్మీనారాయణ, కళ్యాణ్, పురుషోత్తం, పుల్లు రాధాకిషన్, సంతోష్, చిన్నయ్య, వినియోగదారులు పాల్గొన్నారు. అన్నిట్లలో మ్యాక్సిమం ఏమి సేవ చేసే బ్యాంకులు అని ప్రతి ఖాతాదారుడు ఏమనుకుంటాడంటే ఏ బ్యాంకు బాగుంది, ఏ స్కూల్ బాగుంది, మీకు మీ బాబుని జాయిన్ చేసేదంటే ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్ బాగుంది అంటే నిర్మల్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఏదో ఒక స్కూల్లో మీరు జాయిన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ బరోడా సేవలు అందిస్తున్నటువంటి 118వ సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజలందరికీ కూడా సేవలు అందించడానికి అహర్నిశలు కృషి చేస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క స్టాఫ్, ఆఫీసర్స్ మరియు క్లర్క్స్, సిబ్బంది అందరూ కూడా అన్ని రంగాల లోపల సేవలు అందిస్తున్నారు. ఒకే ఒక విషయం ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్నటువంటి సేవలు మరి ఇప్పటికీ దాదాపుగా 170 చిల్లర కోట్ల రూపాయలతోటి మన నిర్మల్ శాఖ మరి ముందుంది. దేశం లోపల మన బ్యాంక్ ఆఫ్ బరోడా 2వ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అందరి యొక్క కృషి వల్ల, మరి కస్టమర్ యొక్క సపోర్ట్ వల్ల మనమందరం కూడా ముందుకెళ్ళగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా మొదటి స్థానాన్ని ఆక్రమించుకోవడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రయత్నిస్తుందనేటువంటి విషయాన్ని ఘంటాపథంగా చెప్పవచ్చు. నిర్మల్ లోపల 40 బ్యాంకులు ఉన్నా కానీ మన యొక్క బ్యాంకు అందరికీ సేవలు అందించే లోపల మా స్టాఫ్ ముందుంటుంది. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా, వినియోగదారులందరికీ కూడా ఒకే ఒక సూచన చేయదలిచాం. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రైవేటును నమ్మకండి, ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి అనేటటువంటి నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ప్రైవేట్లోకి వెళ్తే వడ్డీల భారము అధికమవుతుంది. మరి మనం తీసుకున్నటువంటి లోన్ల విషయం లోపల రికవరీ కట్టలేకపోతాము. కాబట్టి ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేటుతోటి మనం అన్ని రంగాల లోపల. నిర్మల్ పట్లోని ప్రాచీన దేవస్థానమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరగొండ దేవస్థానంలో శనివారం పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారు ఉచ్చవీగులతో ఆలయంలో శోభయాత్ర చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కొండ శ్రీనివాస్తో పాటు ధర్మకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతి ప్రాచీన పురాతన దేవాలయం అంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నందు ఉదయం అమృతాభిషేకాలతో పాలాభిషేకంతో ప్రారంభమై పల్లకి సేవలో పాల్గొన్న భక్తులందరికీ ఆ సాత్వారి వారి కుటుంబం పైన ఇళ్ల పేరుల శుభాకాంక్షలు ఉంటాయని చెప్పి వారి దయ ఉంటుందని చెప్పి తెలుపుతూ, అలాగే ఈ మందిరంలో జరిగే కార్యక్రమాలకు కానీ ఎటువంటి అయినా కానీ అన్నదాత కానీ అల్పాన్నదాతలకు కానీ నిలిచి సహకరిస్తారని చెప్పగలుగుతున్నాం. మీకు తోచినంత ఇచ్చి వారి యువ గారి దగ్గర రసీదు పొందగలరని మరొకసారి తెలియజేస్తున్నాం. నిర్మల్ పట్టణంలోని పలు పాఠశాలల్లో ఆషాఢమాస బోనాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వాసవి ప్రైమరీ, చాణక్య, విద్యానికేతన్, బుధవారపేట సర్వశిశు మందిర్, నాయుడువాడన్ వాగ్దేవ్ పాఠశాలలో శనివారం ఘనాల బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులు అమ్మవారి పోతరాజు వేషంతో భోజనాలు అమ్మవారికి సమర్పించారు. బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులు వివరించారు. అనంతరం పలు పోచమాలయాల వద్ద చిన్నారులు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ. పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. నెత్తి సుట్టపట్ట చూసి మురిసెనంట చుట్టూ రాశి వాలుగే సంబురాలు కంట కుంకు మద్దెనంట గోలుకొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం పేట 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 పేట. నిండు ఒక్క పొత్తుల్ సూడు గొడ్డు గోదల్ పల్లె పాడి పంటల్ ఏటేటా ముట్ట చెప్పుకుంటా మేముడుపుల్ ఆషాఢ మాసాల్ అంతురాల బోనాల్ ఆరగించగారాన బెల్లం నైవేద్యాల్ తాటి కొమ్మరేకల్ మేటికల్ శాకల్ మెచ్చినట్టు తెచ్చినాము తీరు పలహారాల్ ఉజ్జయిని మహంకాళి వారు గల్లు భద్రకాళి రావే 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 తల్లి తల్లి తల్లి. తెచ్చినావు తొలగించు గండాల్ ఎండి గంట దీపాల్ కరిగించే పాపాల్ కాళికా కరుణ గల్లని సల్లని సూపుల్ ఈరగోల దప్పల్ తట్టే పడమపల్ మహిమల్ల మహంకాళికి వత్త కొలుపుల్ గుడి చుట్టూ మేకల్ పెట్టెగావు కేకల్ కూత వెట్టి పోతరాజు ఆడే వీరంగాల్ ఇంద్రాకీలాది కనక దుర్గా మమ్మేలు కొనగ రావే 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 తల్లి 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 తల్లి. కూడినాము సుట్టాల్ మరిసినాము కష్టాల్ జగమేలే తల్లికి పెట్టంగా పట్టు పట్టల్ కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్ కావురాల తల్లికి తొడగంగ పైడి మెట్టెల్ లాలు
చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన సారంగపూర్ మండలంలోని పొట్టె గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం పొట్టె గ్రామం చెందిన పొట్టెండ్ల భీమేశ్ అనే 34 వ్యక్తి శుక్రవారం సాయంత్రం పొట్టె గ్రామ శివార్లోని స్వర్ణ ప్రాజెక్టులోకి చేపలు పట్టేందుకు తిరిగి రాలేదు. శనివారం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా స్వర్ణ డ్యాం వెనుక భాగంలో నీటిలో కాళ్ళకు చేపలు పట్టే వల చుట్టుకొని మృతదేహం కనిపించింది. మృతుని నడిపిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ పట్నంలోని స్థానిక విజయ స్కూల్లో ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోబడిన విద్యార్థి పాలకవర్గ స్వీకారానికి అడిషనల్ ఎస్పీ డి ఉపేంద్ర రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాల్యం నుంచి ప్రతి ఒక్క నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని, క్రమశిక్షణ, మంచి నడవడితో మెలగాలని, దేశం పట్ల భక్తి అంకితభావంతో ఉండాలని సూచించారు. ఈ కారణంలో అయ్యనార్ భూమయ్య, అంబరాణి, ఆడప్ సుధాకర్, విజయలక్ష్మి, ఆమడ కిషన్, మంచిరాల నాగభూషణ్, సామ్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. She makes good decision makers and inspires others and calm under pressure. Captain Girl of Shanti House, CH Pratibha, decision maker, inspire others. Institution, A.R.C. Reddy of Class 9C. బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దేశం బంగ్లాదేశ్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఆ దేశాన్ని మార్పు చేశారు. మన తెలంగాణ రాష్ట్రం కూడా స్టూడెంట్ యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీ నుంచే వచ్చింది. బాల్య యూనివర్సిటీ స్టూడెంట్ యూనివర్సిటీ వహిస్తే ఫ్యూచర్ లో కాబోయే మీరు ఏరోస్టాటిక్ కంట్రీ. సో థ్యాంక్ యూ. A happy occasion that you have won in a democratic way by franchise their valuable votes of our students. We will become leaders of all the teams and all the batches and in the different way, captains, vice captains and in a different posts. So it is very proud of you, but you have to show your talentness in future. అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసేవాడ స్కూల్లో చెస్ పోటీని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబును ప్రజ్ఞానంద్ యొక్క ప్రేరణతో ప్రేరేపితమై విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో అద్భుతంగా పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తర్కశక్తి, ఏకాగ్రత, క్రీడాశక్తి పెంపొందించుకు దోహదపడుతుందని పాఠశాల సెక్రటరీ జగదీష్ రెడ్డి తెలిపారు. అనంతరం పోటీలో గెలుపొందిన విద్యార్థులు బహుమతి ప్రదానం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ రాహుల్ సింగ్, పీఈటీ గౌరీశంకర్, గౌతమి విద్యార్థులు పాల్గొన్నారు. About a wonderful game chess. I am one of the best players, Ramesh Babu Pragnananda, and we celebrate chess on International Chess Day on July 20 every year. Chess is an ancient and influential game that has developed concentration, patience and strategic thinking. It is a game which is played between two players on a 64 square board. One of the best and brightest player among all the people today is Ramesh Babu Pragnananda. He became the Indian Grandmaster of Chess at the age of 12. He also made India proud by competing high-level challenges and he also challenged the world champion. He is the greatest inspiration to the people, those who want to become a chess champion like him. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ముఖ్యమంత్రిపై అనిశ్చిత వ్యాఖ్యలు, మహేశ్వరుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఘనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆవిర్భావ వేడుకలు, బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి మేనేజర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.